వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మనం జావా స్క్రిప్ట్ యొక్క రోడ్ మ్యాప్ని డిస్కస్ చేయబోతున్నాం, ఎలా నేర్చుకోవాలి మరి. సో మనకు తెలుసు వెబ్ డెవలప్మెంట్లో చాలా కీ రోల్ పోషిస్తుంది జావా స్క్రిప్ట్ అనేది. సో మనకి HTML ఉంటుంది, CSS ఉంటుంది, జావా స్క్రిప్ట్ అలా ఫ్రంట్ ఎండ్లో అయితే. సో జావా స్క్రిప్ట్ మనకు వెబ్ పేజెస్కి ఇంటరాక్టివ్నెస్కి ఇవ్వడానికి యూజ్ అవుతుంది. మనం చాలాసార్లు డిస్కస్ చేసాం జావా స్క్రిప్ట్ గురించి. సో మీరు ఏమేమి నేర్చుకోవాలి జావా స్క్రిప్ట్ అనేది, సో ఎలా ప్రొసీడ్ కావాలి, ఎలా నేర్చుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం వచ్చేసి బేసిక్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్. సో మనం ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా ఫస్ట్ మన బేసిక్స్ ఏంటి, వేరియబుల్స్ కావచ్చు, ఆపరేటర్స్ కావచ్చు, డేటా టైప్స్, ఇవన్నీ నేర్చుకోవాల్సింది. సో అదేవిధంగా బేసిక్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్ గురించి నేర్చుకోండి. అలాగే కంట్రోల్ ఫ్లో అండ్ లూప్స్. సో మనకు కంట్రోల్ ఫ్లో అండ్ లూప్స్ గురించి నేర్చుకోవాల్సిందే. తర్వాత ఫంక్షన్స్ అండ్ స్కోప్, ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతుంది, దాని స్కోప్ ఏంటి, సో ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సిందే. తర్వాత మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళండి, హైలైట్స్లో జావా స్క్రిప్ట్ యొక్క రీల్స్ ఉంటాయి. అక్కడ మీకు 1 మినిట్లో కూడా మనం జావా స్క్రిప్ట్ నేర్పించాం. ఒకసారి మీరు అక్కడ మీకు ఒక ఐడియా వస్తుంది జావా స్క్రిప్ట్ అనేది ఏంటంటే, ఒకసారి రీల్స్ వెళ్ళి కూడా చెక్ చేయండి. తర్వాత డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, DOM. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు మ్యానిపులేటింగ్ HTML ఎలిమెంట్స్ విత్ జావా స్క్రిప్ట్ నేర్చుకోండి. ఫస్ట్ మనం ఎలా మ్యానిపులేట్ చేస్తున్నాం HTML ఎలిమెంట్స్ విత్ జావా స్క్రిప్ట్ అనేది. తర్వాత ఈవెంట్ హ్యాండ్లింగ్ విత్ అండ్ లిజనర్స్ గురించి మీకు ఐడియా ఉండాలి, ఇది నేర్చుకోండి. తర్వాత జావా స్క్రిప్ట్ ఇన్ ద బ్రౌజర్. సో మీకు ఏం చేయాలి, మనకు జావా స్క్రిప్ట్ ఇన్ ద బ్రౌజర్ అంటే మేకింగ్ అజాక్స్ రిక్వెస్ట్ అండ్ వర్కింగ్ విత్ APIs, ఇది మీరు అసలు వర్కింగ్ విత్ APIs ఎలా అవుతుందని కూడా తెలుసుకోండి. తర్వాత ప్రామిసెస్ అండ్ అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ గురించి మీకు ఐడియా ఉండాలి. సో ఇది స్టెప్ బై స్టెప్ ఇలా వెళ్తూ ఉండండి. తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇన్ జావా స్క్రిప్ట్. మనకు ఊప్స్ కాన్సెప్ట్లో ఏమేమి ఉంటాయి మరి, మెయిన్గా ఇన్హెరిటెన్స్ కావచ్చు, పాలిమార్ఫిజం, ఈ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి దీనిలో మనకు ఊప్స్ ఇన్ జావా స్క్రిప్ట్ చూస్తే కన్స్ట్రక్టర్ అండ్ ప్రోటోటైప్ గురించి నేర్చుకోండి. తర్వాత ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజంని మీరు నేర్చుకోవాల్సిందే. సో ఇది కంప్లీట్ చేయండి. తర్వాత అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్, క్లోజర్స్ అండ్ స్కోప్ గురించి కావచ్చు, మాడ్యూల్స్ అండ్ నేమ్ స్పేసెస్ గురించి కావచ్చు, ఎర్రర్ హ్యాండ్లింగ్ కావచ్చు. సో ఇవన్నీ మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్ళండి. తర్వాత జావా స్క్రిప్ట్ టూల్స్ అండ్ లైబ్రరీస్. సో మనకు ఏమేమి ఉంటాయి మరి, జావా స్క్రిప్ట్ టూల్స్ అండ్ లైబ్రరీ చాలా ఉంటాయి. కాబట్టి దానిలో మనం టూల్స్ ఏంటి, NPM నోడ్ ప్యాకేజ్ మేనేజర్ కావచ్చు, మనం బిల్డ్ టూల్స్ లైక్ ఏంటి, వెబ్ ప్యాక్ ఆర్ గ్రంట్ గురించి తెలుసుకోండి. పాపులర్ లైబ్రరీస్ మనకేంటి, రియాక్ట్ లైబ్రరీ కావచ్చు, ఫ్రేమ్వర్క్ ఏంటి, Vue.js గురించి, ఇవన్నీ మీకు ఐడియా ఉండాలి. మనకు జావా స్క్రిప్ట్ నేర్చుకునేటప్పుడు దాన్ని ఎలా మరి దేని వర్క్ అవుతుంది కూడా నేర్చుకుంటూ జావా స్క్రిప్ట్ టూల్స్, లైబ్రరీస్ కూడా తెలుసుకుంటూ వెళ్ళండి. తర్వాత ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఇన్ జావా స్క్రిప్ట్, హై ఆర్డర్ ఫంక్షన్స్ కావచ్చు, ఇమ్యూటబుల్ డాటా అండ్ ప్యూర్ ఫంక్షన్స్ గురించి కావచ్చు, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లైబ్రరీస్ లైక్ లోడాష్ ఆర్ ర్యామ్డా కావచ్చు. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ స్క్రీన్పై కనిపించే ప్రతి ఒక్కటి చూడండి. తర్వాత టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్ ఇన్ జావా స్క్రిప్ట్. సో మనకు ఏంటి మరి, రైటింగ్ యూనిట్ టెస్ట్ విత్ ఫ్రేమ్వర్క్ లైక్ జస్ట్ కావచ్చు, మోచా కావచ్చు, ఇవన్నీ మీరు డీబగ్గింగ్ స్కిల్స్ మీకు ఉండాలి. టెస్టింగ్ ఎలా చేస్తున్నాం, దాన్ని డీబగ్ ఎలా చేస్తున్నాం జావా స్క్రిప్ట్లో అనేది కూడా ఐడియా ఉండాలి. డీబగ్గింగ్ టెక్నిక్స్ అండ్ టూల్స్ గురించి మీరు పక్కాగా నేర్చుకోండి. సో డీబగ్గింగ్ టెక్నిక్స్ అప్పుడు ఐడియా వస్తుంది మీకు, ఎలా డీబగ్, ఒక కోడ్ మనం ఏదైనా రాంగ్ రాసినప్పుడు ఎక్కడ డీబగ్ చేయాలి, ఎక్కడ ఎర్రర్ వస్తుంది, అవన్నీ కూడా మీకు ఐడియా ఉండాలి. దానికి సంబంధించిన టూల్స్ కావచ్చు. తర్వాత సెక్యూరిటీ అండ్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్, హ్యాండ్లింగ్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, XSS అటాక్స్ కావచ్చు, కోడ్ ఆప్టిమైజేషన్ అండ్ పర్ఫార్మెన్స్ ప్రొఫైలింగ్ కావచ్చు. సో ఈ విధంగా నేను ఇక్కడ స్క్రీన్ పైన కనిపించే వాటి గురించి నేను జస్ట్ డిస్కస్ చేస్తున్న నేమ్స్ మాత్రమే. ఎందుకంటే మీరు ఇవన్నీ రోడ్ మ్యాప్ ఫాలో అవుతూ మీరు నేర్చుకుంటూ వెళ్ళండి. ప్రతి ఒక్కటి మనకి యూట్యూబ్లో కావచ్చు, గూగుల్లో కావచ్చు, ప్రతి ఒక్కటి మనకు అవైలబుల్ ఉంటాయి. రీసోర్సెస్ కూడా ఫ్రీగా కూడా ఉంటాయి. సో మీరు అక్కడ గురించి తెలుసుకోవచ్చు. తర్వాత జావా స్క్రిప్ట్ ఆన్ ద బ్యాక్ ఎండ్, మీరు జావా స్క్రిప్ట్ బ్యాక్ ఎండ్లో ఎలా అవుతుంది మరి, Node.js అండ్ Express.js ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తాం. తర్వాత మన వర్కింగ్ విత్ డేటాబేస్ అంటే ఏంటి, MongoDB కావచ్చు, PostgreSQL కావచ్చు, దీని ద్వారా వర్క్ చేయడం ఎలా తెలుసుకోండి. తర్వాత RESTful API డెవలప్మెంట్ గురించి తెలుసుకోండి. సో ఈ విధంగా మీరు జావా స్క్రిప్ట్ని స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్ళండి. ఈ విధంగా రోడ్ మ్యాప్ని ఫాలో అవ్వండి. సో అదేవిధంగా మీరు ఒకవేళ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం కామెంట్లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. అక్కడ కాంటాక్ట్ నెంబర్ నుంచి వాళ్ళని కాంటాక్ట్ అవుతే మీకు మొత్తం చెప్తారు. ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా అదేవిధంగా కామెంట్లో డెమో లింక్ కూడా ఉంటుంది, చూడండి. డెమో నచ్చితే కూడా మీరు జాయిన్ కావచ్చు.